కుంకుమ పువ్వు పండించే ప్లేస్ అన్నమాట. ఇవన్నీ 2-3 రోజుల ముందరే కోత అయిపోయిందంట. మనం వచ్చేసరికి ఇక్కడైతే ఏం లేవు. ఇక్కడ 2-3 రెమ్మలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. ఆ 2-3 రెమ్మల్ని వాళ్ళు తీసి ఈ డ్రమ్ము మధ్యలో ఈ గొట్టం లాగా ఉంది కదా, అందులో వచ్చేసి బొగ్గులేసి అంటు పెడతారంట. 20 రోజుల తర్వాత హైవేలో మనము ట్రావెల్ చేస్తా ఉన్నాం, టోల్ గేట్ చేస్తా ఉన్నాము. ఒక్కసారిగా మూడంతా డల్ అయిపోయింది. అన్ని ప్లాన్స్ ని క్యాన్సిల్ చేసుకునేసి మేమైతే కాశ్మీర్ నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. ఈ మార్కింగ్స్ అన్ని ఉండడం వల్ల మీరు ఇంకా హై ప్రియారిటీ టార్గెట్ అవుతారు మిలిటెన్స్ ఏమైనా టార్గెట్ చేయాలనుకుంటే. సో నేను మీ మంచి కోసం చెప్తున్నాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ అనేసి ఆయన చెప్పాడు. మనం వచ్చేసి ఇప్పుడు పంపోరే అనే ఊరు బయట ఉన్నాము. ఇక్కడ మీకు పంట పొలాలు కనిపిస్తా ఉన్నాయి కదా వెనకలంతా. ఈ పంట పొలాలు వచ్చేసి సాఫ్రైన్ అనమాట. సాఫ్రైన్ అంటే కుంకుమ పువ్వు పండించే ప్లేస్ అనమాట ఇవన్నీ. సో ఎలాగుంటాయి చూపిస్తాను చూడండి. సో ఇలాగా గట్లు ఉన్నాయి, మధ్యలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేకి దారి అనమాట ఇది. ఈ గట్ల పైన అయితే ఉంటాయి. ఇక్కడైతే కోత అయితే అయిపోయింది. సో ఇక్కడ చూసారంటే 1-2 పువ్వులు ఉన్నాయి, మీకు కనిపిస్తా ఉంటది ఇక్కడ. సో 1-2 పువ్వులు ఉన్నాయి, అందులో కుంకుమ పువ్వు కూడా ఉంది, మీరు చూస్తే కనిపిస్తుందా. సో అక్కడ కొంచెం ముందరికి వెళ్దాము. అక్కడ వచ్చేసి ఇంకా కొన్ని పువ్వులు ఎక్కువ ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళి చూద్దాము. సీజన్ వచ్చేసి యాక్చువల్ గా అయిపోయింది, కోత అయిపోయింది. ఒక 2-3 రోజుల ముందరే కోత అయిపోయిందంట. మనం వచ్చేసరికి ఇక్కడైతే ఏం లేవు. సో మీకు చూపిస్తాను ఉండండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్ననో ఈ రోజు కోసారంట. సో ఇక్కడ చూడండి ఇంకో పువ్వు ఉంది. సో 1-2 పువ్వులు చూపిస్తున్నా అని తిట్టుకోబాకండి. ఇది చూసారా, ఇంకో కుంకుమ పువ్వు అనమాట. సో ఇక్కడ 2-3 రెమ్మలు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా. ఆ 2-3 రెమ్మల్ని వాళ్ళు తీసి ఇటువంటివి ఒక 4-5 వేల పువ్వులు తీస్తే గానీ వాళ్ళకి 1-2 గ్రాములు కూడా రాదు. ముందరికి వెళ్ళామంటే ఇంకా కూడా కొంచెం ఉంది, చూపిస్తాను ఉండండి. వీళ్ళు ఏంటంటే అక్కడ ఒక పువ్వు కోయడం మర్చిపోయారు. ఇక్కడ చూస్తే ఇంకొక పువ్వు ఉంది. ఇక్కడ చూసారంటే ఇంకొక పువ్వు ఉంది. సో ఇలాగ అక్కడ ఒక పువ్వు కోయడం మర్చిపోయారు. అవి తప్పితే మిగతా అంతా కోయేశారు. ఇక్కడ చూసారంటే దాదాపు కొన్ని 100 ఎకరాలు మీకు కనిపిస్తా ఉందా, కొన్ని 100 ఎకరాల్లో అయితే సాఫ్రాన్ పంట అయితే ఇక్కడ పండిస్తూ ఉన్నారు. ఈ పంపోరే ఊరిని వచ్చేసి సాఫ్రాన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారనమాట. ఇండియాలో సాఫ్రాన్ పండించే ప్లేసుల్లో ఇది వన్ ఆఫ్ ద పెద్ద ప్లేసు. ఈ పంపోరే అనే ఊరు పెద్ద ఊరేం కాదు, కానీ ఇక్కడ సాఫ్రాన్ పండించే పొలాలు అయితే ఎక్కువ ఉన్నాయి. ఈ పొలాలు మీరు ఒకవేళ చూడాలనుకుంటే శ్రీనగర్ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఊరు, పంపోరా అనే ఊరు. ఇలాగా హైవేకి ఆనుకొనే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కదా వెహికల్స్. సో అక్కడ మన కారు ఉంది, ఇక్కడ వచ్చేసి రాహుల్ కారు ఉంది, అక్కడ ఇంకొక ఆయన ఆపాడు. సో హైవేకి ఆనుకొనే ఉంటుంది. మీరు శ్రీనగర్ నుంచి వస్తూ ఉంటే పంపోరే అనే ఊరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తాయి. మేము వచ్చి ఇక్కడ వీడియోస్ తీస్తూ ఉంటే ఇక్కడ భయ్యా ఉన్నాడు కదా వెనకాల. సో వీడియోలో భయ్యా కనిపిస్తున్నాడు కదా. భయ్యా వచ్చేసి నిన్న భూమిక చావ్లా వచ్చిందంట ఇక్కడికి. సో ఈయన వచ్చేసి ఇక్కడ షాప్ పెట్టుకొని ఉంటాడంట, మీరు షాప్ కూడా చూడొచ్చు. సో ఫ్లవర్స్ నాకేం చెప్పాడంటే భయ్యా 300 ఫ్లవర్ మే 1 ग्राम आता ना, 300 ఫ్లవర్ మే. సో 300 1 ग्राम అప్రాక్సిమేట్లీ 300 ఫ్లవర్ లే లియా తో 1 ग्राम आता. సో ఏం చెప్తున్నా అంటే 300 గ్రాములు తీసుకున్నామంటే 300 పువ్వుల్లోంచి 1 గ్రామ్ వస్తుందంట. సో నీకు కావాలంటే చూడు నా దగ్గర ఉన్నాయనేసి చూపించాడు అనమాట. సో ఈయన ఇక్కడ వచ్చేసి కావా అనేసి ఉంటది అనమాట. కావా భయ్యా టెల్ మీ హౌ కావా ఈజ్ మేడ్. First of all, if you talk about kava, first of all, I will introduce myself. Yeah. My name is Mir Kava. Today, I am going to talk about the most beautiful and natural thing of our valley. This is called kava. Yes, sir, kava. ఇక్కడ భయ్యా ఏం చెప్పుకుంటూ వచ్చాడంటే కావా అనేది కాశ్మీర్ లో దొరికే ఒక ట్రెడిషనల్ డ్రింక్ అంట. మనం వచ్చేసి చాయ్ తాగుతాం కదా, టీ తాగుతాం కదా ఎక్కువ, అలాగా ఇక్కడ కావా అనే దాన్ని ఎక్కువ తాగుతారు. దీన్ని ఎలా తయారు చేస్తారని చెప్పాడంటే ఇందులో వచ్చేసి ఫస్ట్ కుంకుమ పువ్వు వేస్తారంట, వాటర్ తీసుకునేసి వాటర్లో. దాని తర్వాత మన టీ ఆకు ఉంటుంది కదా, టీ ఆకు అంటే ఎండిపోయి పౌడర్ చేసి మనకు వచ్చే టీ ఆకు కాదు, టీ చెట్టు నుంచి పైన 3 ఆకుల్ని కట్ చేస్తారు. ఆ గ్రీన్ టీ లీవ్స్ అనమాట, అంటే ఆ ఆకుపచ్చ ఆకుల్ని అలాగే ఎండబెట్టేసి దాన్ని రోస్ట్ గీస్ట్ అలాగే ఏం చేయరంట. ఎండిన తర్వాత వాటిని వేసి ఇలాగ ఈ డ్రమ్ కనిపిస్తుంది కదా, ఈ డ్రమ్ము మధ్యలో ఈ గొట్టం లాగా ఉంది కదా, అందులో వచ్చేసి బొగ్గులు వేసి అంటు పెడతారంట. తర్వాత ఈ బయట ఉన్న ఇది ఉంది కదా, దీంతో వచ్చేసి వాటర్ వేసి నేను చెప్పినవన్నీ వేసి ఒక 2-3 గంటల పైన బాగా ఉడికించిన తర్వాత అందులో ఇంకా కొన్ని స్పైసెస్, తర్వాత రుచికి తగినట్టు కొంచెం ఉప్పు అది ఇది కూడా వేస్తారంట. వేసిన తర్వాత కావా అని తయారు చేస్తారంట. ఈ కావా నుంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పాడు. మనం ఒక 3 వీడియోస్ ముందర ఒక ట్రెడిషనల్ కాశ్మీర్ ఇంటికి వెళ్ళాం కదా,
టీ తాగడం కోసం అనేసి అక్కడ కూడా మనకు కావానే ఇచ్చారనమాట. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే జస్ట్ నేను మీకు పైన ఐ కార్డ్స్ ఉంటాయి కదా, అక్కడ ఇస్తాను ఆ వీడియో లింక్ని, ఒకసారి వెళ్ళేసి ఆ వీడియో కూడా చూడండి. వీటిని వచ్చేసి పీకిన వెంటనే అట్లే తినకూడదంట. వీటిని యాక్చువల్ గా అయితే కొద్ది రోజుల పాటు ఎండబెట్టాలంట. అప్పుడు ఇవి వీటిలో ఉండే చేదు తగ్గుతుందంట. తిను అనేసి ఆయన ఒకటి ఇచ్చాడు, కొంచెం చేదు కూడా ఉండింది. అదేందయ్యా చేదుగా ఉంది, చేదుగా ఉండకూడదు కదా, మామూలుగా చేదు ఉండదు కదా అంటే, లేదు లేదు ఇది పచ్చిది ఇలాగే ఉంటది, సో నీకు చేదు ఉండకూడదు అంటే దీన్ని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఎండబెట్టుకో, అప్పుడు చేదు ఉండదని చెప్పాడు. నా దగ్గర ఉన్న ఈ 4-5 పరకలు ఇంటి దాకా ఎక్కడ తీసుకెళ్ళలేదని చెప్పేసి నువ్వే ఎండబెట్టుకొని ఆయనకి ఇచ్చేసి వచ్చేసాను నేను తిరిగి. దాదాపు 20 రోజుల తర్వాత మళ్ళీ నేను టోల్ గేట్ చూస్తున్నాను. అంటే టోల్ గేట్ చూస్తే సంతోషమేం కాదు, డబ్బులు పోతా ఉన్నాయి. టోల్ గేట్ వచ్చిన ప్రతిసారి ఎంతో కొంత డబ్బులు కట్ అవుతుంది. బట్ ఏంటంటే 20 రోజుల తర్వాత హైవేలో మనము ట్రావెల్ చేస్తా ఉన్నాము, టోల్ గేట్ చూస్తా ఉన్నాము. సో అందుకు కొంచెం ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యాను అనమాట. ఒక్కసారిగా మూడంతా డల్ అయిపోయింది. అన్ని ప్లాన్స్ ని క్యాన్సిల్ చేసుకునేసి మేమైతే కాశ్మీర్ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్తాను వినండి. పంపోరు నుంచి బయలుదేరిన తర్వాత 72 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నైట్ కి పెహల్గామ్ రీచ్ అవ్వాలనేది మా ప్లాన్. పెహల్గామ్ వచ్చేసి చాలా ఫేమస్ ప్లేస్. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరిగాయి. ఎస్పెషల్లీ జబ్ తక్ హే జాన్ షారుఖ్ ఖాన్ మూవీ షూటింగ్ ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడే జరిగింది. సో అంత ఫేమస్ ప్లేస్ని ఎటువంటి టైంలో కవర్ చేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనేసి ఎన్నో హోప్స్తో అయితే మేము పెహల్గామ్ సైడ్ బయలుదేరాం. హైవేలో ఒక 20-25 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత హైవే నుంచి దిగేసి డీవియేషన్ తీసుకుని చిన్న చిన్న పల్లెటూర్లలోని దాటుకుంటూ మనం అయితే పెహల్గామ్ రీచ్ అవ్వాలి. సో ఇటువంటి ఒక పల్లెటూరు దాటేటప్పుడు అక్కడ ఒక అఫీషియల్ నన్ను అయితే ఆపాడు. నా ముందర మాహి రాహుల్ వాళ్ళ కారు వెళ్ళిపోయింది, అది వాళ్ళని ఆపలేదు, నన్ను అయితే ఆపాడు. ఆపేసి ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇటువంటి క్వశ్చన్లు వేసాడు. నేను చెప్పాను కర్ణాటక నుంచి వస్తున్నాను అనేసి. ఆయన ఇంకా చాలా క్వశ్చన్లు వేసాడు, ఎందుకు ఇక్కడికి వచ్చావు అది ఇది అనేసి. నాకైతే అనిపించింది ఈయన ఏమన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడేమో అనేసి. కానీ ఒక 5-6 నిమిషాలు నేను ఇంట్రాగేట్ చేసిన తర్వాత అప్పుడు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, చూడు తమ్ముడు, నేనేదో నిన్ను ఆపి ఇబ్బంది పెట్టాలని ఆపలేదు. ఇక్కడ ఇప్పుడు కొంచెం మిలిటెంట్ యాక్టివిటీ ఎక్కువగా నడుస్తూ ఉంది. సో మిలిటెంట్స్ వచ్చేసి లోకల్స్ని ఎక్కువ టార్గెట్ చేయరు, నీలాగా దూరం నుంచి ఇలా కార్లు వేసుకొని వస్తారు కదా టూరిస్ట్ లాగా, వాళ్ళని టార్గెట్ చేస్తారు. అందులో నువ్వు ఒక్కని వెళ్తా ఉన్నావు. ఈ టైంలో అప్పటికి టైం దాదాపు 7-7:30 అవబోతుంది. సో ఈ టైంలో నువ్వు ఇలా ఒక్కని వెళ్ళడం అస్సలు సేఫ్ కాదు, సో తిరిగి వెళ్ళిపో అని చెప్పాడు. నేను ఒక్కడిని వెళ్ళట్లేదండి, నా ముందర మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇంకొక కార్లో అనేసి ముందర రాహుల్ మాహి వాళ్ళ కారు చూపించాను. వాళ్ళ కారు చూసిన తర్వాత ఆయన ఇంకెక్కువ ఓవర్ అయ్యాడు. ఎందుకంటే రాహుల్ మాహి కారు పైన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్, తర్వాత ఇండియా మ్యాప్, ఏ రాష్ట్రాలను దాటుకుంటూ వెళ్తున్నాం ఇలాగ మ్యాప్ అంతా వేసి ఉంటుంది. అని మార్కింగ్స్ అంటారు. సో ఈ మార్కింగ్స్ అన్నీ ఉండడం వల్ల మీరు ఇంకా హై ప్రియారిటీ టార్గెట్ అవుతారు మిలిటెంట్స్ ఏమైనా టార్గెట్ చేయాలనుకుంటే. సో నేను మీ మంచి కోసం చెప్తున్నాను, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్ అనేసి ఆయన చెప్పాడు. సో ఆ అఫీషియల్ ఎవరు అనేది నేనైతే చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే అతనికి ఎందుకు అనవసరంగా, మాకేదో మంచి చేయాలని చూశాడు, సో అతన్ని ఎందుకు అనవసరంగా రిస్క్లో పెట్టామని అతను ఎవరని నేను చెప్పదలుచుకోలేదు. మేము అయినా కానీ చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, మేము ఒక్కరమే కాదు కదా, ఇంత దూరం వచ్చాము, చూడాలనుకున్న ప్లేస్ చూడకుండా తిరిగి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు అనేసి ఆయన మాటల్ని మేము పరిగణలోకి తీసుకునేసి ఆయనకు చెప్పాము, మేము చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పేసి మేమైతే ముందరికి బయలుదేరాం. అక్కడ నుంచి ఒక 10-15 కిలోమీటర్లు వెళ్తా ఉన్నాం. దారి పొడుగునా నేను రాహుల్ మాహి అందరం ఒక ఫోన్ కాల్లో అయితే మాట్లాడుకుంటూ వెళ్ళడం కరెక్టా కాదని వాళ్ళు అడుగుతుంటే, లేదులే భయ్యా మనం వెళ్ళాలనుకున్నాము, వెళ్ళేసి చకచక కవర్ చేసుకునేసి కావాలంటే వచ్చేద్దాం, అప్పుడు తిరిగి వెళ్ళిపోదాము, ఇలాగ మధ్యలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని చెప్పుకుంటూ వచ్చాను. కానీ ఈ 10-15 కిలోమీటర్లు మా ఎదురుగా ఒక టూరిస్ట్ వెహికల్ రాలేదు, మమ్మల్ని క్రాస్ చేసుకుంటూ ఒక టూరిస్ట్ వెహికల్ వెళ్ళలేదు. సరే మనం ఇలాగ జర్నీ చేసుకుంటూ వెళ్తా ఉంటే ఎవరు క్రాస్ చేసి వెళ్తారనేసి రోడ్డు పక్కన మా 2 వెహికల్స్ ఆపి ఇంకొక 10-15 నిమిషాలు అయితే మేము వెయిట్ చేసాం. ఏదన్నా టూరిస్ట్ వెహికల్ వస్తుందేమో వాళ్ళని ఫాలో అయితే వెళ్ళిపోదాంలే, కొంచెం బెటర్ కదా అనేసి. ఎంతసేపు వెయిట్ చేసినా ఒక్క వెహికల్ ఆపోజిట్లో రాలేదు, ఒక్క వెహికల్ మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళలేదు. ఆయన అంతగా చెప్పాడు ఆ అఫీషియల్. చూస్తే ఇంకెవ్వరు వెళ్ళట్లేదు. అందులో ఇది ఆఫ్ సీజన్. సో ఆఫ్ సీజన్ కాబట్టి మామూలుగా తక్కువగా ఉంటారు. వెళ్ళే మా 2 కార్లు, అందులో రాహుల్ వాళ్ళ కారు పైన మార్కింగ్స్ ఉన్నాయి.
సో రిస్క్ తీసుకోవడం అవసరమా అని ఆలోచించిన తర్వాత అక్కడ పరిస్థితి చూస్తే కూడా అసలు చాలా కొంచెం ఒక డిఫరెంట్ వైబ్స్ అయితే మాకు క్రియేట్ అయినాయి. సో అందుకు ఇంకా తప్పనిసరి పరిస్థితులలో ముందరికెళ్ళి రిస్క్ తీసుకోవడం అంత కరెక్ట్ కాదు కాబట్టి మేమైతే యూటర్న్ చేసుకొని తిరిగి వెళ్ళిపోదాము అనేసి డిసైడ్ అయ్యాం. ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే పక్కనే ఉంటుంది జమ్మూ. జమ్మూలో సిచ్యువేషన్ వచ్చేసి బెటర్గా ఉంటుంది కాశ్మీర్తో కంపేర్ చేస్తే. సో నేను వచ్చేసి మీరు కాశ్మీర్కి రావాలనుకున్నారా రావద్దండి అని చెప్పాకైతే నేను ఈ వీడియో చేయట్లేదు. ఎందుకంటే ఈ కాశ్మీర్లో ఉన్న ప్రజలు టూరిజం పైన ఎక్కువ డిపెండ్ అయి బతుకుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఏమైనా ఇక్కడికి రావాలన్న ప్లాన్స్ ఉంటే ఖచ్చితంగా రండి, కానీ వచ్చే ముందర ఒక్కసారి ఇక్కడ పరిస్థితి ఎలాగుందో ఎంక్వైరీ చేసుకొని కొంచెం బెటర్ అయింది, ఇప్పుడు ఏం లేదు, అంతా ఓకే, సేఫ్గా ఉంది అనుకున్నప్పుడు రండి. ఎందుకంటే మీరు రావాలనుకున్న వాళ్ళు నా వీడియో వల్ల మీరు రాకుండా ఆగిపోవడము, ఇక్కడ ఉన్న వాళ్ళకి టూరిజం పైన డిపెండ్ అయిన వాళ్ళకి నష్టం కలగడం నాకు ఇష్టం లేదు. అలాగనేసి మీరు విషయం తెలుసుకోకుండా వచ్చేసి మీరు ఇబ్బందుల్లో పడడం కూడా కరెక్ట్ కాదు. సో అందుకు మాకు జరిగింది, నా పర్సనల్గా నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నాను. సో ఆయన ఒక్కడే అలాగా చెప్తే ఎందుకు ఇంత భయపడుతున్నాం అనుకోవచ్చు. మీకు ఇంకొక విషయం తెలుసో తెలీదో, మేము శ్రీనగర్లో ఉన్నప్పుడు సండే మార్కెట్కి వెళ్ళాము. మేము వెళ్ళడానికి జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందర బాంబు దాడి అయితే జరిగింది. దాని తర్వాత నేను చెప్పాను ఆ వీడియో తర్వాత నెక్స్ట్ మా ప్లాన్ ఏంటి, ఇక్కడ ఉండాలా వెళ్ళిపోవాలా నేను మీకు అప్డేట్ చేస్తానని చెప్పాను. తర్వాత నేను డిసైడ్ అయ్యాను, లేదు జరిగింది ఏదో జరిగిపోయింది, కంటిన్యూ చేద్దాం డిసైడ్ అయిపోయాను. సో అక్కడ అదొకటి జరిగింది. మేము న్యూస్ చూస్తూ ఉన్నాం డైలీ. ఒక వారంలో దాదాపు 8 నుంచి 9 రకరకాల దాడులు జరిగాయి వేరే వేరే ప్లేస్లలో. వీటన్నిటిని కన్సిడర్ చేసి మేమైతే రిటర్న్ వెళ్ళిపోవాలనేసి అనుకుంటా ఉన్నాం. ఇది వచ్చేసి కొంచెం పాత న్యూసే, ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం కొంచెం డిలే అవుతుంది. ఇప్పుడైతే పరిస్థితులు కొంచెం బెటర్గానే ఉన్నాయి, కానీ మీరు రావాలనుకునే ముందర ఒక్కసారి మీరు చెక్ చేసుకొని వస్తే చాలా బెటర్గా ఉంటుంది. శ్రీనగర్ సండే మార్కెట్లో బాంబు దాడి జరిగినప్పుడు మేము అక్కడే ఉన్నామని చెప్పాను కదా, దానికి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. నేను మీకు పైన ఐ కార్డ్లో ఇస్తాను వాటిని. ఆ వీడియోస్ ఒకవేళ మీరు చూడకపోయినంటే చూడాలనుకుంటే చూడండి. ఇంత చెప్పాను కానీ నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు చెప్పలేదు కదా. ఇప్పుడు నేను వెళ్ళబోతున్న ప్లేసు జమ్మూలో ఉన్న బదర్వా. సో ఈ బదర్వా ఏంటి, ఎప్పుడు దీని పేరే వినలేదు అనుకుంటా ఉన్నారా? అవునండి, నేను ఇటువంటి ప్లేసులనే మీకు చూపించబోతున్నాను. ఇండియాలోని జెమ్స్ లాంటి ప్లేస్ ఎవ్వరు చూడని ప్లేసెస్ నేను మీకు చూపించాలనేసి నా ఈ ఒక ప్రయాణం మీనింగ్. బదర్వా వచ్చేసి ఇండియాలోనే ఒక హిడెన్ జెమ్. బదర్వాలో నేను పెట్టబోయే నెక్స్ట్ 4-5 వీడియోస్ కూడా తొలి తెలుగు యూట్యూబర్ బదర్వా గురించి తీసిన వీడియోస్. ఇక్కడికి నేను తప్పితే నాకంటే ముందు ఏ తెలుగు యూట్యూబర్ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ ప్లేసెస్ ని కవర్ చేయలేదు. మేము యూటర్న్ వేసుకునేసి తిరిగి హైవే ఎక్కి జమ్మూ ఎంటర్ అయ్యేసరికి దాదాపు రాత్రి 10-10:30 అయింది. అక్కడ నుంచి బదర్వాకి వచ్చేసరికి దాదాపు రాత్రి 12:30-1 గంట అయింది. ఆ టైంలో కూడా మనకి హోమ్ స్టే ఇచ్చిన వాళ్ళు అయితే మన కోసం మేలుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో కూడా మనకు మంచి ఫుడ్ వండి వాళ్ళు రెడీగా పెట్టున్నారు. మేము వచ్చిన తర్వాత వేడి చేసి పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ ఫుడ్ అంతా అదే. రేపటి నుంచి మీకు బదర్వా చుట్టుపక్కల ఉన్న చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అయితే 1 by 1 మీకు అప్లోడ్ చేస్తూ చూపిస్తాను. అప్పటిదాకా వెయిట్ చేస్తూనే ఉండండి. నేను మీ జగదీష్.